సార్, మొన్న వచ్చిన వరద సమయంలో ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారు ఎంత సహాయంగా ఉన్నారు? అంటే ఎంతో కొంత సహాయం చేద్దామని అంటున్నారు కదా! ఎంతవరకు సహాయపడ్డారు? ఎంతవరకు పడ్డాయి అకౌంట్‌లో? మొన్న 31వ తేదీ ఫ్లడ్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందుగా అధికారులని అందరినీ అలర్ట్ చేసి ప్రాణ నష్టం కలగకుండా జాగ్రత్త పడ్డారు. అలాగే ఆయన ఆ వారం రోజులు ప్రతినిత్యం ఏదైతే వాటర్ వచ్చిందో ఆ ప్రాంతంలో స్వయంగా ఆయన వచ్చి చూసి ప్రజల సమస్యలు, ప్రజల బాధలను తెలుసుకోవడం జరిగింది. తదుపరి ప్రజల విన్నతి మేరకు ఆయన దాదాపు 4 లక్షల మందికి ఏపీలో 672 కోట్లు సహాయం చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా మా ఏరియాలో 90% 25,000 చొప్పున 90% అందరికీ వచ్చినాయి. ఇంకో 10% మాత్రమే రాలేదని చెప్తున్నారు. ప్రజలందరూ చాలా సంతోషిస్తున్నారు. అలాగే మరి ఫోర్ వీలర్స్ కూడా చాలామందికి డ్యామేజ్ అయినాయి. మరి 2 వీలర్స్కి అయితే 3,000 కొంతమందికి ఇవ్వడం జరిగింది, ఇంకా కొంతమందికి రాలేదు. ఫోర్ వీలర్స్ వాళ్ళకి అమౌంట్ ఇంకా పడలేదు. ఏదైనా ప్రజలు చాలా చంద్రబాబు నాయుడు గారి ఆయన చేసిన సహాయం కానీ ఆయన చేసిన ప్రజలకు ఆయన కలిసి వారి సమస్యలు తెలుసుకున్న విధానాన్ని బట్టి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు కాబట్టే ఇంత తొందరగా మాకు ఆర్థిక సహాయం అందించాడు అని ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అవే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ సహాయం చేద్దాం అన్నారు కదా, వరదల్లో మునిగిపోయిన వాళ్ళకి. 25,000 ఇస్తున్నారండి. ఇంట్లో సామాన్లు అవి పోయినా పోకపోయినా పైన ఉన్నోళ్ళకి కింద ఉన్నోళ్ళకి 25,000 ఇస్తున్నారు. బాబాయ్ గారు ఇప్పుడు అంటే ప్రజల్లోకి మధ్యలోకి వచ్చి అప్పుల్లో తిరిగారు ఆయన ప్రజలకి. అప్పుడు తిరగపోయినా సరే ఇప్పుడు తిరిగినట్లుగానే ఇస్తున్నాడు సార్. ఇంత త్వరగా సహాయం చేస్తాడని అనుకున్నారా? అనుకోలేదు సార్. ఆయనే సహాయం చేస్తున్నాడు. అది ఎలా అనిపిస్తుంది? సహాయపడుతున్నాయి ఈ డబ్బులు అకౌంట్లో వేయడం వల్ల మీ వరకు రైల్వే అకౌంట్లో సహాయపడుతున్నాడండి. దాని గురించి చెప్పుకోవాల్సిన ముఖ్యమంత్రి గారిని బాగా చెప్పుకోవచ్చు. మనకి అభివృద్ధి అన్ని సౌకర్యాలు మంచి చేస్తాడని నమ్మకం. మంచిగా చేస్తాడండి. కాకపోతే ఇప్పుడు వరదలు వచ్చినందుకు 25,000 ఇస్తాడు బాబు. ఇంట్లో సామాన్లు అయిపోయినందుకు దుప్పట్లు, చీరలు అన్నీ ఇస్తున్నాడు. ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా చేయగలడు అంటారా? మీ సర్వీస్లో మీరు పెద్దోళ్ళు కదా, ఎంతమంది ముఖ్యమంత్రి కూడా చేయలేదు ఇట్లా. ఇదే నేను పుట్టినాక 78 సంవత్సరాలలో ఇట్లా చేసిన వాళ్ళు ఇది ఒక్కరేనండి. ఎన్నో ముఖ్యమంత్రులను చూశారు కదా, మీరు పెద్దోళ్ళు కదా. పెద్ద చిన్నప్పుడు 1945లో చూశాను, కానీ ఇంతవరకు అట్లా చేసిన వాళ్ళు ఎవరు కనపడలేదు సార్. మీకు అన్ని సౌకర్యాలు సహాయపడ్డాయి అయితే డబ్బులు పడుతున్నాయి సార్. మంచి పనే అంటారా ఇది చేయడం? ఇది మంచి పనే సార్. మళ్ళీ అట్లా ఎవరండి ఇచ్చేది? 25,000 నేను పుట్టి అరగను. మరి జగన్ గారి సౌకర్యాలు ఎలా చేశారు? ప్రభుత్వం ఎందుకండి ఉన్నటిని తీసి పారదంగి కరెంటు వస్తుందని, అది వస్తుందని, ఇది వస్తుందని మమ్మల్ని పేచీ పెట్టి మా ఇల్లు రాపిచ్చేసి నా మొట్టలు గుడిపించేశాడండి ఆయన. చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేస్తారు. చంద్రబాబు మంచి పని చేస్తున్నాడండి. నమ్మకం ఉందా? చేసినంత మటుకు మంచి పనే. ఆయన ఇచ్చిన మటుకు ఎవరు ఇయ్యలేదు. ఇన్ని సంవత్సరాలు ఎగాల కాలువ గడిచిన నాకు 1978 సంవత్సరాలు వచ్చిన ఇంతవరకు అట్లా ఇచ్చిన మహామంత్రి ఎవరూ లేడండి. గారు ఇక్కడ వరద సమయంలో ప్రజలందరికీ ఆదుకుందాం అని అంటున్నారు కదా ముఖ్యమంత్రి గారు. నిజంగా సహాయం ఎంతవరకు అందింది? ప్రజల్లోకి ఏమొచ్చింది?
ప్రజలకు చాలా మేలు జరిగింది. నాకు తెలిసినంత వరకు, నేను విన్నంత వరకు చాలా చాలా మేలు జరిగింది. మరి ప్రతి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, నాకు పడ్డాయి. ఈ విషయంలోని ఏలుపెట్టి చూపించడానికి ఆస్కారం అనేది ఎవరిది లేదు. ఎంతవరకు పడ్డాయి, ఏమేమి పడ్డాయమ్మా? నాకు 25,000 పడ్డాయి అంతే. ఇంత త్వరగా సహాయం చేస్తారని అనుకున్నారా? ఇంత త్వరగా ప్రజలకి దగ్గరలో అకౌంట్లో పడతాయని అనుకున్నారా? అనుకున్నాను. ఈ ప్రభుత్వము ఒకప్పటి నుంచి చూసేదే, మధ్యలో వచ్చిన ప్రభుత్వానికన్నా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎప్పటి నుంచి మా చిన్నతనం నుంచి చూస్తున్నాం కాబట్టి మాకు నమ్మకం ఉంది, పడతాయని ఇది ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే వరద సమయంలో ఆ సమయంలో ప్రజల్లోకి వచ్చి ఏం కావాలన్న సౌకర్యాలు అందించారా? అసలు ఏమైనా చేశారా? అంటే ఆ రోజు మీకు ఏమైనా జరిగిందా? చేశాడు. నాకైతే ఏం జరగలేదు, కానీ చేయటం మాత్రం నేను చూస్తాను. ఆ టైంలో నేను మా అమ్మాయి వాళ్ళ ఇంటికి ఆ వరదల సందర్భంలోకి వెళ్ళే సందర్భంలో ఆయన చేస్తున్నాడు, అది నేను చూశాను. ఉపయోగం పడుతున్నాయి అమ్మ, ఈ నేసిన డబ్బులు సహాయం పడుతున్నాయి, నిజంగా ప్రజలకి మంచిగానే ఉంటుందంటారా ఈ సహాయం? ఈ సహాయం మంచిగానే ఉంటుంది. నా కోరిక ఏంటంటే పడిన వాళ్ళకు కూడా వాళ్ళకి కూడా మేలు చేయాలి. ప్రతి నష్టపోయిన వాళ్ళందరికీ కూడా మేలు చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను.